రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను. మీరు రావడం జరిగింది. రాజీనామా లేఖలు చూపించినటువంటి దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం చూసాము. దయచేసి ఒకసారి బ్రదర్ ఫోటో మాట్లాడిన తర్వాత ఫోటో రైట్ తర్వాత ఫోటో తర్వాత జర్నలిస్ట్ అందరికీ పేరు పేరున నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ను నేను స్వీకరించి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్లను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వ తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం.
కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు. చట్టబద్ధత తెస్తామని చెప్పారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమర స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ ఇచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది. ఏం రమలానా దయచేసి ఒకసారి బ్రదర్ ఫోటో తీసుకునే మాట్లాడిన తర్వాత ఫోటో రైట్ తర్వాత జర్నలిస్ట్ అందరికీ పేరు పేరున నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ను నేను స్వీకరించి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్లను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం.
దయచేసి ఒకసారి బ్రదర్ ఫోటో తీసుకున్నది అయిపోయింది తర్వాత మాట్లాడిన తర్వాత ఫోటో రైట్ తర్వాత ఫోటో తర్వాత జర్నలిస్ట్ అందరికీ పేరు పేరున నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ను నేను స్వీకరించి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్లను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. దయచేసి ఒకసారి బ్రదర్ ఫోటో తీసుకున్నది అయిపోయింది తర్వాత మాట్లాడిన తర్వాత ఫోటో రైట్ తర్వాత ఫోటో తర్వాత జర్నలిస్ట్ అందరికీ పేరు పేరున నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ను నేను స్వీకరించి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్లను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు గన్ పార్క్ దగ్గర నుంచి. శ్రీచరణ్ చెప్పండి. సౌమ్య, కొద్దిసేపటి కిందట లోపలికి వెళ్లి వచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ అసెంబ్లీ స్పీకర్ సెక్రటరీని కూడా కలిసి వచ్చారు. అయితే కలిసి వచ్చి స్పీకర్ ఫార్మాట్ లో ఈ రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించేటందుకు తాను రెడీగా ఉన్నానని కూడా మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇది స్పీకర్ ఫార్మాట్ లో ఇది కంప్లీట్ గా ఇది డ్రాఫ్ట్ చేశామని, ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము రైతులకి రుణమాఫీ చేయాలని నేను విసిరిన సవాలుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు. నేను ఎప్పుడైనా కూడా నేను రాజీనామా పత్రం సమర్పించేటందుకు నేను రెడీగా ఉన్నాను. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ఎలాంటి స్పందన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు 2500 పెన్షన్తో పాటు అలాగే అవ్వాతాతలకి ఆసరా పెన్షన్లు 4000 రూపాయలు ఏవైతే ఇస్తారో అవి ఇస్తే నేను సంతోషపడతాను. అలాగే దాంతోపాటు రైతు రుణమాఫీ అనేది ఎంత వేగవంతంగా పూర్తి చేస్తే అంత బాగుంటుందనేది కూడా ప్రధానంగా మాజీ మంత్రి హరీష్
హరీష్ రావు పేర్కొన్నారు. సో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా రైతుల పట్ల త్వరగా కూడా వాళ్ళకి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో రైతు రుణమాఫీ చేయాలని కూడా ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ గన్ పార్క్ దగ్గర మీడియా ముఖంగా కూడా ప్రస్తావించారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ఎలాంటి స్పందన లేదు. 6 గ్యారంటీలు హామీ ఎవరైతే ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి దాని ఎలక్షన్ కోడ్ ని బూచిగా చూపెట్టి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేరిస్తే తాను సంతోషిస్తానని, అది ఇప్పటికీ కూడా తాను సవాల్కి సిద్ధమేనని రాజీనామా చేసేటందుకు ఆ లెటర్ కూడా చూపెట్టారు మీడియా ముఖంగా. నేను ఇప్పటికీ అది స్పీకర్ ఫార్మాట్ లో రెడీగా ఉన్నాను, లోపలికి వెళ్ళాను, స్పీకర్ తీసుకోవట్లేదు. ప్రస్తుతానికి స్పీకర్ సెక్రటరీ ఆఫీస్ లో నేను ఎప్పుడంటే ఎప్పుడు రాజీనామా ఇవ్వడానికి రెడీ. ముఖ్యమంత్రి నా సవాలుకు ఒప్పుకుంటే నేను మళ్ళీ బై ఎలక్షన్ లో నిల్చొని కూడా గెలుస్తాను, నాకు ధీమా ఉంది. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పటి నుంచైనా కూడా ప్రభుత్వము తను ఏదైతే ప్రామిస్ చేసిందో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆ ప్రామిస్లన్నీ కూడా నిలబెట్టుకోవాలి, లేకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100